మన రేవంత్ సార్ను 6 గ్యారంటీలు ఏమైనా సారు? రైతు బంధు పైసలు ఎప్పుడు ఇస్తావు సార్? బోనస్ ఎటువే సారు? స్కాలర్షిప్లు సంగతి ఏంది సారు? రిటైర్మెంట్ పైసలు ఎన్నడి చేతిలో పెడతావు సారు? కాంట్రాక్టు కార్మికుల జీతాలు ఎప్పుడు బరాబర్ ఇస్తావు సారు? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎటువేంది అని అడిగినమే అనుకో, ఏమంటాడు? నా కాడ పైసలు లేవు, కోసినా పైసలు వెళ్ళయి అని అంటాడా? కానీ ఢిల్లీ కాంగ్రెస్ లీడర్లకు గాంధీ కుటుంబానికి ఇచ్చేటందుకు మాత్రం 1000 కోట్లు రెడీ అని అంటుండు. అంటడేంది అన్నాడు కూడా. మరి ఆ 1000 కోట్లు ఎక్కడి కావచ్చు? గిదే సమజైతే లేదు. మన రేవంత్ సారు స్కీములు అమలు చేయమని చెప్పిన జనాలతోని అప్పట్లా ఏమన్నాడోల్లా? మతికున్నదా? నాకాడ పైసలు లేవు, నన్ను కోసినా పైసలు వెళ్ళయి, అప్పు కూడా ఉడతలేదు, నన్నేం చేయమంటారు, నేనేం చేసేటట్టు లేదని అన్నాడా? నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. అప్పుడు అట్లా అన్నాడు కదా. అంటే జనానికి రావాల్సిన పైసలు ఇయ్యడానికేమో కోసినా పైసలు వెళ్ళాయి అనే డైలాగ్ కొట్టిండు. గాదే ఇప్పుడు చూడు ఏమంటుండో. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. అగో గాంధీ కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు పంపుతాడట. అసలు ఎవరు అడిగిరు పంపమని? ఎవరు పైసలు అవి? ఓ దిక్కేమో గల్ల పెట్టే ఖాళీగున్నది, అప్పుల పాలైనం, చెప్పిన స్కీములు కూడా అమలు చేసుడు కాని పని అని చెప్పుకుంటేనే ఇంకో దిక్కేమో 1000 కోట్లు పంపుతా అని ఉద్దర ముచ్చట్లు మాట్లాడుతుండు. అయినా ఈ 1000 కోట్లు ఎవలి? రేవంత్ సార్ ఏమైనా జేబులకెళ్ళి తీసిండా? అంటే ఏడాది కిందటనేమో పైసలు లేవు, అప్పు ఊడతలేడు అన్న మనిషి ఇప్పుడు 1000 కోట్లు గాంధీ కుటుంబానికి పంపుతా అని అంటుండంటే ఈ పైసలు ఏడికెళ్ళి పంపుతాడు కావచ్చు. అంటే సారుకాడ పైసలున్నాయి కానీ దాచిపెట్టినట్టున్నది. ఏడ దాచిపెట్టి అయి ఉండాలి? ఏడాదిలోనే గిన్నెగనం కోట్లు ఎట్లా కమాయించిండు రేవంత్ సారు? అంటే మందిని దోసుకున్న పైసలను గాంధీ కుటుంబానికి వాటా కింద పంపుతాడా? ఇట్లనే అనుమాన పడుతురోళ్ళ జనాలు. లేకుంటే మరి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే, రాహుల్ గాంధీకి గాంధీ కుటుంబానికి ఈయనకి 1000 కోట్లు ఉన్నాయట ముఖ్యమంత్రి కాడ. దోసుకున్న పైసలు 2 ఏళ్లల్లా మరి ఢిల్లీకి చెత్తందుకే 1000 కోట్లు ఉన్నాయంటే ఈయన ఎన్ని వేల కోట్లు మింగిండో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. వేల కోట్లు మింగడానికేమో రేవంత్ రెడ్డికి 2 ఏళ్లలో చాలా టైం దొరికింది, దోపిడీ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. కానీ రైతులకి డిసెంబర్లో పడేది రైతు బంధు కేసీఆర్ ఉంటే ఇవాళ మార్చి దగ్గర పడ్డది. మార్చికి కూడా ఇంతవరకు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. రైతు బంధు ఇచ్చే తెలివి లేదు, అట్లాగే యూరియా బస్తా ఇచ్చే తెలివి లేదు, కనీసం సోయా కొనుగోలు చేసే తెలివి లేదు, పత్తి కొనుగోలు చేసే తెలివి లేదు. మరి ఇట్లాంటి సన్నాసిని ముఖ్యమంత్రి చేసినందుకు ఈ అవస్థలు రైతన్నలకు కూడా ఇంకో కొంతకాలం తప్పదు. కానీ ఒకటి మాత్రం పక్క, గాంధీ కుటుంబానికి ఇచ్చే 1000 కోట్లు నీ అయ్యసొమ్మ నీ అబ్బసొమ్మ ఏడికెళ్ళి తెచ్చినవో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. ఎన్ని వేల కోట్లు నువ్వు దోపిడీ చేస్తే మరి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తానంటున్నావు? అది తెలంగాణ ప్రజల రక్తమాంసాలు కాదా? తెలంగాణ ప్రజల చెమట కాదా? ఇక్కడి ప్రజల సొత్తు నువ్వు దోపిడీ చేసి గతంలో నోటుకి దొరికిపోయిన ఓటుకి నోటు కేసులో ఇవాళ 1000 కోట్లు అని చెప్పి ఓపెన్ గా చెప్తుంటే మరి బీజేపీ ఏం చేస్తున్నది? కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి? ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఏం చేస్తున్నారు మీరు? అరే రైతు బంధు ఎయ్యిసారు అని నెత్తి నోరు కొట్టుకుంటుంటే తాపకు తారీఖు చెప్పబట్టే రేపిత్తా మాపిత్తా సంక్రాంతికి ఉగాదికి ఇత్తా అని ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు. కమ్సే కమ్ యూరియా బత్తాలను సప్లై చేసే సినిమా కూడా లేదు. చదువుకునే పిల్లగాళ్ళు స్కాలర్షిప్లు పెండింగ్లనే ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగులు పైసలు రాక బల్మిటికి పానాలు తీసుకుంటారు. ఆటో డ్రైవర్లు ఆగమేరు. అంగన్వాడీల పిల్లలు అరగోసపడుతురు. గురుకులం పిల్లలు చక్కగా తిండి పెడతలేరు. స్కూలు బిల్డింగులు కమ్సే కమ్ కిరాయి కూడా కరెక్ట్గా కడతలేరు. ఇట్లా జనాలు దిక్కేమో తనలాడుతుంటే స్కీముల కోసం రోడ్ల మీద కత్తుంటే సారేమో పైసలు లేవు అనుకుంటేనే ఇంతనన్నా ఈ కోట్లేదో రైతులకు ఇయ్యరా అదే సారు? లేకుంటే స్కూళ్లను బాగు చేయరాదు? రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇయ్యాల్సిన పైసలు ఇయ్యరాదు? ఏవో ఇచ్చేటోళ్ళకేమి ఇయ్యకుండా వాళ్ళకి ఇన్ని పంపుతా వీళ్ళకి 2,000 కోట్లు ఇస్తా అని అనుడేంది సారు? గిట్లనే గరమైతురు పబ్లిక్.